హాయ్ హలో నమస్తే అండి, మన ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా 10 మందికి మాత్రం షేర్ కొట్టండి. డన్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ యాక్చువల్గా నేను ఈరోజు ఒక ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి ర్యాపిడో బుక్ చేసుకోవడం జరిగింది. సో ర్యాపిడో అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది, ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయినాయి బైక్స్ అనమాట. సో తను తీసుకొచ్చే క్రమంలో తను భయపడుతున్నాడు. ఏంటి బ్రో ఏమైందని అడిగితే, ఏం లేదన్నా, నేను రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను కొడుతూనే ఉంటా, కనీసం ఒక 1500 నుంచి 2000 దాకా చేయడం జరుగుతుంది. ఫైనల్గా పెట్రోల్కి అంతా పోగా 1500 నుంచి ఒక 1800, మంచిగా ఉన్న రోజు 2000 కూడా కొట్టడం జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అరే బాగానే ఉంది కదా బ్రో, ఇంచుమించు నెల వరకు ఎంత సంపాదించంటే 30,000 అయితే వేసుకుంటాను అన్నట్టు మాట్లాడాడు. అటు ఇటు పోను ఒక 25,000 దాకా సంపాదించుకోగలుగుతాను, రెంట్ వెళ్ళిపోతుంది, నా ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నా, అంత ఫైన్ ఉందన్న, ఎక్కడ జాబ్ చేసుకుందామన్నా జాబ్ లేదు, ఏం లేదు, కొంచెం హ్యాపీగా ఉండే ఇన్ని రోజుల లైఫ్. సడన్గా కర్ణాటకలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూస్తే నాకు భయం అవుతుందన్న అన్నాడు. అరే ఏమైంది అని అడిగితే, మీ అందరికీ తెలిసిందే కర్ణాటకలోని ఈ ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, లేకపోతే మోటో కావచ్చు, ఇలాంటి చాలా యాప్స్ ఉంటాయి. అయితే వీళ్ళ మీద ఈ ఆటో డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కలిసి కేసు ఫైల్ చేశారంట, బైక్స్ వాళ్ళ మీద కానీ సోకాల్డ్. సో హైకోర్టులో వీళ్ళు ఏం చేశారంటే, ఫైనల్గా ఈ వాదించుకోవడం ఇదంతా అయిపోయిన తర్వాత ర్యాపిడో అనేది బ్యాన్ చేశారు ఈ రోజు నుంచి. అసలు బ్యాన్ చేయడం ఏంది బ్రో అని అంటే నాకు అర్థం కాలేదు. అవును బ్రో, అక్కడ మొత్తం బ్యాన్ చేశారు, ఇంకా June 16th నుంచి ట్యాక్సీ ఏదైతే ఉంటుందో అది జరగదు. అండ్ ఫైనల్గా వాదనలో వీళ్ళు చెప్పే పెద్ద అబ్జెక్షన్ పాయింట్ ఏంటంటే, ట్యాక్సీ ప్లేట్ ఓన్ ప్లేట్ ఉంటుంది కదా, ఇప్పుడు ట్యాక్సీ ప్లేట్ లేనిది ఇది ఇల్లీగలు, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అక్కడ బ్యాన్ చేశారు. సో అండ్ సో వీళ్ళు ఇప్పుడు సోకాల్ ఏవైతే యాప్స్ ఉన్నాయో, ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, మోటో కావచ్చు, ఈ ర్యాపిడో కావచ్చు, ఇవన్నీ వీళ్ళు ఆటో రిక్షా అండ్ కార్లని ఇప్పుడు టార్గెట్గా చేసుకొని దీని మీదనే రన్ చేద్దామని చూస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు హ్యాపీ అయ్యారు అని చెప్పి మాట్లాడారు. అసలు ఇందులో మన గవర్నమెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఉపాధి కల్పించరు, అది పక్కన పెట్టండి. ఉద్యోగ అవకాశాలు ఉండవు, ఉపాధి కల్పించరు, దానికి తోడు అడ్డమైన ఫ్రీలు పెడతారు. ఇది జనాల ఒపీనియన్. చాలామందిని ఫ్రీ బస్సు కొంతవరకు పెడతా పర్లేదండి, ఇట్లాంటి కనీసము కొట్టుకొని బతుకుతున్న బతుకులను కూడా మీరు రోడ్డు మీదకి ఈడిస్తే పరిస్థితి ఏందన్నట్టు. బెంగళూరులో కూడా దీని మీద చాలా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. చాలామంది ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ ఎవరైతే ఉంటారో, వేరే ఏ జాబ్ హోల్డర్స్ అయినా సరే, వాళ్ళందరూ ఈ ర్యాపిడో బుక్ చేసుకుని బైక్ మీద తొందరగా వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళ జర్నీకి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సర్వీస్ అలా ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎక్కడ ప్రాబ్లం అయిందో ఏందో అర్థం కాదు. ఇప్పుడు కామన్ మ్యాన్ కడుపు కొట్టాలంటే మాత్రం గవర్నమెంట్ లాంటి, సుప్రీంకోర్టు లాంటి, హైకోర్టు లాంటి, ఎందుకంటే పెద్దవాళ్ళని వీళ్ళు పట్టుకొచ్చి ఏం చేయలేరు కదా. ఇది మాత్రం ఎఫెక్ట్ మాత్రమో ఒక కామన్ మ్యాన్ మీద పడుతుంది. ఎందుకంటే ఆ ర్యాపిడో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, అట్లా సగటు ఎక్కడ జాబ్ లేకపోయినా, ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఏది లేకపోయినా సరే చిన్న చిత్తగా చేసుకొని ఇది పార్ట్ టైం చేసుకోవడం, అదేవిధంగా దీని మీద ఆధారపడి బతికే ఎన్నో ఉన్నాయి. మీరు ఉపాధి కల్పించారు, ఎందుకు రోడ్డు మీద పడేస్తారు? ర్యాపిడో కావచ్చు, వేరే ఏమైనా కావచ్చు, ఆ బైకర్స్ని. అసలు నాకు అర్థం కాదు, ఇది రైట్ కాదు, ఇది రాంగ్ అని గవర్నమెంటే కదా డెసిషన్ తీసుకోవాలి. ఒక 2 వీలర్స్కి నన్ను అడిగితే ఇంకొన్ని రోజులు అయితే సైకిల్ కూడా లైసెన్స్ అడుగుతారేమో బ్రో. ఎందుకంటే ఒక 2 వీలర్స్కి ట్యాక్సీ ప్లేటా లేకపోతే ఓన్ ప్లేటా అనేది ఎందుకు బ్రో? నడుస్తుంది కదా, మంచిగా నడుస్తుంది కదా వ్యవస్థ. ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు దీని మీద కేసు, ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లకు కావచ్చు, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లకు కానీ వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బలైపోయాడు కామన్ మ్యాన్. లాస్ట్కి మళ్ళీ వీడికి ఒక ట్యాక్సీ ప్లేట్ తీస్తారు, దానికి మళ్ళీ GST అంటారు, దానికి మళ్ళీ రోడ్ ట్యాక్స్ అంటారు, అంత పీల్చి పిప్పి చేస్తారు. ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్కి, ఆటో డ్రైవర్కి వీళ్ళకి ఏముండదు. ఫైనల్గా వీని దగ్గర, కామన్ మ్యాన్ దగ్గరికి నుంచి, ఆ బైకర్ దగ్గర నుంచి పైసలు గుంజడం జరుగుతుంది. అసలు ఇంత దారుణమా? వాడు ఎప్పుడు బాగానే ఉంటాడు, కిందోలు మనం కొట్టుకొని మనమే నాశనం అయిపోతున్నాం అంటే ఇదే ఎగ్జాంపుల్. అసలు ఇది రైట్ ఆర్ రాంగ్గా క్వశ్చనింగ్ చేయాలంటే, ఇది తప్పు ఇది రైట్ అని అంటే అది డెసిషన్ తీసుకోవాల్సింది ఎవడు? కామన్ మ్యాన్కి ఇది రైట్ ఆర్ రాంగ్గా? ఎస్, ఎసెన్షియల్ ఏముంది, ఇంతమంది దీని మీద బతుకుతున్నప్పుడు దిస్ ఈజ్ నాట్, అది కరెక్ట్ కాదని చెప్పి గవర్నమెంట్ పబ్లిక్కి సర్వీస్ చేయాలి. పబ్లిక్కి ఏది రైట్ అది అదే రైట్. వీళ్ళు లేనిపోను లుసుకులన్నీ వీళ్ళు తీసుకొచ్చిన గవర్నమెంట్ కావచ్చు, ఆ లాస్ కావచ్చు, రూల్స్ కావచ్చు తీసుకొచ్చి నా పెంట చేస్తున్నారు.
ఇప్పుడు అదే తెలుగు రాష్ట్రాలకు వస్తే మన పరిస్థితి ఏంది? మన ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, ఓలా కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఏంది? వై? బికాస్ ఆల్రెడీ హైకోర్టులో వేసినందుకు గెలిచినప్పుడు ఎవడో కూడా గెలుస్తాడు, మళ్ళీ ఇక్కడ అది కూడా చేస్తారు. సో అదే టెన్షన్ వాళ్ళకి పట్టింది. దీన్నైతే నేనైతే ఎంకరేజ్ చేయను ఫ్రెండ్స్. కాకపోతే కర్ణాటకలో కూడా ఇది 16th జూన్ నుంచి ఏదైతే బ్యాన్ చేశారో అసలు జనాలు కూడా వాళ్ళ అవేర్నెస్ తోటి దీన్ని స్టాప్ చేయాలి. ఒక బైకర్ బతుకుతున్నాడండి ఒక బైక్ మీద, వాడిని బతకనియరా? మీరు ఉపాధి కల్పించారు, ఏం కల్పించారు? వాడితో కూడా బతుకుతుంటే కూడా ఇట్లా నిర్దాక్ష్యంగా ఇండైరెక్ట్గా అలా బతుకులని ఏం కావాలి? ఏదో ఒక రకంగా బతుకుతాం, ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి సిటీకి వచ్చినాడు, దాని మీదనన్నా ఏదో ఒకటి బతుకుతున్నాడు. ఫైనల్గా మీరు అది కూడా స్టాప్ చేస్తారు. మళ్ళీ ఆడు పొరపాటున ఏదో బతకలేక కింద మీద అవుతుంటే వాళ్ళని తిడతారు, చాతగానోడు సో అండ్ సో అని. ఏదో ఒకటి బతకనియండి కదా. అసలు ఇది ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. దీన్ని సెటిల్మెంట్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఆటోడు బతకాలని బైక్ ఉన్నంత చంపలేంగా, చెప్పండి, వాని పొట్టని కొట్టలేంగా. ఇప్పుడు కారోడు బతకాలని ఆటోని కడుపు మీద అయితే కొట్టలేంగా. జొమాటో కావచ్చు, లేకపోతే ఫుడ్ డెలివరీస్ కావచ్చు, లేకపోతే ఈ ర్యాపిడోస్ కావచ్చు, ఎవడైనా కష్టజీవండి. ప్రతి ఓడు పైసల కోసమే పనిచేస్తాడు, ఎంతో. మీరు ఎడ్యుకేషనా ఫ్రీ లేదు, దొంగలు దోసుకుంటారు లక్షల ఫీజు. పోనీ హాస్పిటల్లో చిన్న జ్వరం వచ్చిందని పోతే వాడు 1000 రాస్తాడు బిల్లు. ఈ ఆర్గనైజేషన్స్ని కరెక్ట్గా చేసి పద్ధతిగా నడిపించేంత తెలివి లేదు. కామన్ మ్యాన్ పొట్ట మీద కొట్టడానికి మాత్రం రెడీగా ఉంటాయి ఈ కోర్టులు కానీ, లాయర్లు కానీ, జనాలు కానీ, గవర్నమెంట్ కానీ. దీన్ని అడగటోడు లేడు, చెప్పటోడు లేడు. వచ్చేటప్పుడు మాత్రం మీసాలు తిప్పేసి నా అంత మంచోడు లేడని చెప్పి ఈ పొలిటికల్ లీడర్స్ ఉంటారు. నేను ఏదో దేశ సేవ చేస్తున్నా, జేబులకించి పైసలు ఇస్తున్నా అని చెప్పి ఈ లీడర్లు మాట్లాడతారు. ఫైనల్గా మాత్రం మా జీవితాలని నాశనం చేసి సంకనాకించేది మాత్రం ఈ లీడర్స్, ఈ పొలిటికల్ పార్టీస్, ఈ పొలిటికల్ ఎజెండాస్, దాంతోపాటు ఉన్న పనికి రాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ఒక సగటు ర్యాపిడో కావచ్చు, ఒక కామన్ మ్యాన్ కావచ్చు, బైక్ మీద ఆధారపడి బతికేవాడి రోదన. దీనికి ఎక్కడ అంతమో ఏందో నాకు అర్థం కావట్లేదు. వై? బికాస్ కర్ణాటకలో స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఆంధ్రాకి, తెలంగాణకి రాబోతుంది. ఇది ఇంకెక్కడెక్కడికి పాకుతుందో. వాళ్ళ జీవితాలని సోకాల్ సెలబ్రిటీస్ కావచ్చు, విఐపీస్ కావచ్చు, లీడర్స్ కావచ్చు ఉంటారు కదా, ఇట్లాంటి వాటిని ఎత్తుకోరండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి బొక్క దోచుకు తినాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కెమెరా తీసుకొని కొట్టడం ఎందుకు పెట్టిరు? ఫస్ట్ రూల్స్ పాటించాలని. దాని రూల్స్ పక్క పెట్టేసి దానివల్ల ఇంకా బాగా వస్తుంది అని చెప్పి షార్ట్ నుంచి కొట్టడము, పంపించడము, ఫైన్లు కట్టియడం. జనాలేమో ఫైన్లకు అలవాటు పడిపోయారు, గవర్నమెంట్ ఏమో ఆ డబ్బులకు అలవాటు పడిపోయింది. అంతే తప్ప ఈ హెల్మెట్లు ఇవన్నీ అంత బగ్వాస్ అండి. భయంతో కాదు, ఫైన్ల భయంతో పెట్టుకుంటున్నారే తప్ప లైఫ్ ప్రొటెక్షన్ కోసం ఎవడు పెట్టుకోవట్లేదు. దాని ప్రొటెక్షన్ ఎవడు ఇవ్వట్లేదు. ఎవడో ఒకడు ఏదో ఒక రూల్ తీసుకొస్తాడు, డబ్బుల కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపడెవడు, ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తారు అలాగే. సో ఇది మన దరిద్రమైన ఒక సిస్టమ్. ఇది రైట్. అస్సలు బైక్ మీదకి ఇప్పుడు ట్యాక్సీ ప్లేట్ అంటున్నారండి. బైక్ ట్యాక్సీ ప్లేట్ ఏంటండి నాకు అర్థం కాదు. రిక్షా వాడి దగ్గర బాగానే ఉంది, ఇప్పుడు ట్యాక్సీ వాడి దగ్గర బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు కొట్టుకొని మళ్ళీ వీళ్ళు బలవుతారు చూడండి. సో ఇది సగటు మనిషి, కామన్ మ్యాన్ ఆలోచించిన లీడర్లని కావచ్చు, సొసైటీని కావచ్చు ప్రశ్నించి రూల్స్ మారనంత వరకు మన పరిస్థితులు ఇంతే. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండి. ఇప్పుడు కర్ణాటకలో బ్యాండ్ అండి, 16th జూన్ నుంచి బ్యాండ్. చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే అప్పటికప్పుడు బైకుల్ని యూజ్ చేసుకొని కొంచెం జర్నీకి తొందరగా రీచ్ అవుతారు కదా, వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు అగమ్య గోచరం. బెంగళూరు లాంటి సిటీలో కార్లలో, ఆటోలలో పోవాలంటే అంత ఈజీ కాదు. ఈ బైక్స్ వల్లనే తొందరగా టార్గెట్ రీచ్ అవుతున్నారు. అదేవిధంగా కొంచెం అంతో ఇంత సస్టైన్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఎందులోకైనా వెళ్ళిపోగలుగుతారు, ఫాస్ట్గా చేస్తారు కాబట్టి. బట్ మీరు గవర్నమెంట్ అయినా సరే, సుప్రీంకోర్టులో అయినా సరే, ఏ కోర్టులో అయినా సరే, కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని మీరు అవసరం అయితే రూల్స్ మార్చండి. మీ పీనల్ కోడ్ కావచ్చు, మీ ఏవన్నీ ఉంటాయి అవి మార్చుకోండి. కామన్ మ్యాన్ మించింది ఏది లేదు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.